My precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, it's in God's heart to perfect everything in your life. మీ జీవితములో సమస్తమును పరిపూర్ణము చేయవలెనని దేవుని యొక్క హృదయమై ఉన్నది. The scripture says in Psalm 138 and verse 8, 138వ కీర్తన 8వ వచనంలో లేఖనం ఏమని చెప్తోందంటే, the Lord will perfect everything concerning me. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. Maybe you say, everything is imperfect in my life. నా జీవితములో అన్ని అపరిపూర్ణముగా ఉన్నాయి అన్నట్టుగా మీరు అనుకుంటూ ఉన్నారేమో. How can I set it right? నేను వాటిని ఎలాగన సక్రమపరచగలను? Where can I go to find help? సహాయం కనుగొనడానికి ఎక్కడికి వెళ్ళగలను? But the Lord కానీ says, ప్రభు సెలవిస్తున్నారు, I have carried the cross for you, my son. నా కుమారుడా, నేను నీ కొరకై సిలువను మోసి ఉన్నాను. I have carried the cross for you, my నా daughter. కుమారి, నీ కొరకై నేను సిలువను మోసి ఉన్నాను. Everything may be a cross for you. అన్నీయు కూడా నీకు సిలువ వలె ఉండి ఉన్నప్పటికీ, You may be in the crossroads of life. జీవితపు దారుల కూడలిలో ఉన్నప్పటికీ, But కానీ I have gone through that. నేను అట్టి ఆవేదన గుండా వెళ్ళి అనుభూతి చెంది I ఉన్నాను. will perfect everything concerning you. నీకు సంబంధించిన సమస్తమును నేను పరిపూర్ణము చేయుదును. Today the Lord is going to perfect everything in your ఈ life. రోజున ప్రభు మీ జీవితంలో సమస్తమును కూడా పరిపూర్ణము చేయనై ఉన్నారు. Firstly, మొట్టమొదటిగా He is going to make you perfect. ఆయన మొదటిగా మిమ్మును పరిపూర్ణం చేయనై ఉన్నారు. In Matthew 5:48, మత్తయి సువార్త 5:48వ వచనంలో Jesus says, యేసు ఏమని చెప్పారంటే, Be perfect, therefore, as your heavenly Father is perfect. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. According to Acts 20:28, అపోస్తుల కార్యముల గ్రంథము 20:28 ప్రకారం Jesus has purchased you with His blood to be His temple, యేసు మీరు తనకు దేవాలయముగా ఉండు నిమిత్తమై తన రక్తము చేత మిమ్మును కొని ఉన్నారు. to become His child. ఆయన యొక్క బిడ్డగా మార్చబడి నిమిత్తమే. Yes, you have been purchased with the blood of Jesus అవును, మీరు యేసు రక్తము ద్వారా కొనబడి ఉన్నారు. to be God's child. దేవుని యొక్క బిడ్డగా ఉండు నిమిత్తమే. As you surrender your life to Jesus మీ జీవితమును మీరు యేసుకు సమర్పించుకొనిచూ ఉండగా and say, Lord, ప్రభుతో ఈ రీతిగా చెప్తున్నారు, you have purchased me. ప్రభువా, మీరు నన్ను కొని ఉన్నారు. Now I surrender to you. ఇప్పుడు నేను నీకు లోబరుచుకొనుచూ ఉన్నాను. Not to be a slave, ఒక బానిస వలె ఉండానికి కాదు, not to be your worker, లేక పనివానిగా ఉండడానికి కాదు, but to be your child. కానీ మీ యొక్క బిడ్డగా ఉండు నిమిత్తమే. So make me perfect like you. కనుక నన్ను నీవలే పరిపూర్ణునిగా చేయండి. I need the nature of Christ in me. క్రీస్తు యొక్క స్వభావము నాలో నాకు కావాలి. I need the heart of the Father, Almighty Father within me. సర్వశక్తిగల దేవుని యొక్క స్వభావము నాలో నాకు కావాలి. I need the Spirit of the Holy Spirit, the Spirit of Jesus, యేసు యొక్క ఆత్మైన పరిశుద్ధ ఆత్మ నాకు కావాలి, to love everybody. ప్రతి ఒక్కరిని ప్రేమించడానికి. And God's heart will be given to you. దేవుని హృదయం మీకు అనుగ్రహించబడుతుంది. You will be made perfect. మీరు పరిపూర్ణము చేయబడతారు. What will you be perfected in? మీరు ఏ విషయములలో పరిపూర్ణము చేయబడతారు? In 1 John 4:8, the Bible says, 1 యోహాను 4:8లో బైబిల్ ఏమని చెప్తుందంటే, God makes you perfect in love. దేవుడు మిమ్మును ప్రేమలో పరిపూర్ణము చేయును. God is love. దేవుడు ప్రేమయై ఉన్నాడు. Oh, He loved you ఆయన మిమ్ములను ప్రేమించి ఉన్నారు. by giving Himself as a sacrifice for you, తనకు తానుగా మీ కోసం బలి అర్పణగా చేసుకొని ఉన్నారు. so that you would also sacrifice yourself with love for others and for God. తద్వారా మీరు కూడా ఇతరుల కొరకును దేవుని కొరకును మిమ్మును అర్పణ చేసుకునే నిమిత్తమే. You will not depend on satisfying yourself, loving you alone, but you will begin to love Jesus and love all the people of the world with the love of Jesus. మీరు స్వార్థ ప్రేమతో మిమ్మును మీరే ప్రేమించుకోవడం కాకుండా దేశుని ప్రేమిస్తూ ఇతరులను కూడా మీరు ప్రేమించేవారిగా ఉంటారు. And 1 John 4:17 says, 1 యోహాను 4:17 ఏం చెప్తోందంటే, God makes this love complete in your life. దేవుడు ఇట్టి ప్రేమను మీ జీవితంలో ఆయనే పరిపూర్ణము చేయనయ్యున్నారు. The love for God, దేవుని కొరకైన ప్రేమ, and to love all people with the love of God. అలాగే ప్రజలందరినీ దేవుని ప్రేమ చేత ప్రేమించుట. This love of God will be perfected in your life. ఇట్టి దేవుని ప్రేమ మీ జీవితంలో పరిపూర్ణము చేయబడుతోంది. The Bible says in 1 John 3:15, 1 యోహాను 3:15లో బైబిల్ ఏమని చెప్తోంది అంటే, anyone who does not love his brother or hates his brother or hates her sister is a murderer. ఎవరైనాను అతని యొక్క సహోదరుని గాని సహోదరిని గాని ద్వేషించిన వారిగా ఉన్నట్లయితే వారు నరహంతకులను చెప్తోంది.
And eternal life does not reside in that person. నిత్యమైన జీవము వారి యందు ఏ మాత్రమును కూడా నివాసం ఉండదు. The Lord says in Isaiah 1:15, యెషయా 1:15లో ప్రభు సెలవిస్తూ ఉన్నారు, you may raise your hands and pray many prayers, మీరు మీ చేతులు చాపి అనేక ప్రార్థనలను చేయుచు ఉన్నప్పటికిని, but I will hide my eyes from you. నేను చూడకుండా నా కన్నులు దాచుకొందును అంటున్నాడు. Even though you pray many prayers, I will not listen. మీరు అనేకమైన ప్రార్థనలు చేసి ఉన్నప్పటికీ నేను వాటిని ఆలకించను అంటున్నారు. Because your hands are full of blood. ఎందుకనగా మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. Why blood? ఎందుకు రక్తం ఉంటుంది? Because you hate your brother, hate your sister. ఎందుకనగా మీ సోదరుని లేక సోదరిని ద్వేషించి ఉన్నారు గనుక. That's why there is blood in your hand. అందుచేతనే మీ చేతుల్లో రక్తం ఉండిపోతోంది. You're a murderer. మీరు నరహంతకులుగా ఉండిపోతున్నారు. So I will never listen to your prayer. కనుక అట్టి వారి ప్రార్థన ఎప్పటికీ ఆలకించను. You may say, Lord, I prophesied in your name. మీరు అనుకోవచ్చు, ప్రభువా నేను నీ నామములో ప్రవచనాలు చెప్పి ఉన్నాను. I prayed in your name. మీ నామములో నేను ప్రార్థన చేశాను. I gave your word in your name. నేను మీ నామములో మీ వాక్కును అందించాను. But కానీ the Lord will say, ప్రభు ఏమంటారు అంటే, your hands were filled with blood. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి అంటారు. So go to hell. కనుక నరకానికి వెళ్ళిపోండి. He will throw us into hell. ఆయన మనల్ని నరకంలోకి తోలివేస్తారు. Today let's repent ఈ రోజే మనం మారు మనసు పొందుదాం. and say, Lord, ప్రభుతో చెప్దాము, perfect my heart with love, God's love. దేవుని ప్రేమ చేత నా హృదయమును పరిపూర్ణము చేయమని అడుగుదాము. What is God's love? దేవుని యొక్క ప్రేమ ఏమిటి? He loves even the wicked. ఆయన దుష్టులైన వారిని కూడా ప్రేమించువాడై ఉన్నారు. Matthew 5:45-47. మత్తయి సువార్త 5:45 నుంచి 47 వరకు. For you to be the children of the Father in heaven, మీరు పరలోకమందలి తండ్రికి బిడ్డలుగా ఉండు నిమిత్తమై you must be perfect in love like your heavenly Father. మీ పరలోకపు తండ్రి వలె మీరును కూడా ప్రేమలో పరిపూర్ణులై ఉండాలి. Even though the wicked and the evil are there in this world, ఈ లోకములో దుష్టులైన వారు చెడ్డవారు ఉండి ఉన్నప్పటికీ He causes His sun to shine on them also. ఆయన తన సూర్యుని వారి మీదను కూడా ప్రకాశింపచేయుచున్నారు. Just like He causes the sun to shine on the good people, He causes the sun to shine on the wicked, evil people also. మంచి వారి మీద ఎలాగున ఆయన సూర్యకాంతిని ప్రసరింపచేయుచున్నారో, చెడ్డవారి మీద దుష్టుల మీద కూడా ఆ రీతిగానే సూర్యకాంతి ప్రసరిస్తున్నారు. Just like He sends the rain upon the good people, He sends the rain to flourish even the wicked people. ఆయన మంచి వారి మీదకి ఏ విధంగా వర్షమును కృమ్మరింప చేయుచున్నారో, చెడ్డవారు కూడా వికసించడానికి వారి మీద వర్షాన్ని కృమ్మరింప చేస్తున్నారు. That's the love of the Father. అది తండ్రి యొక్క ప్రేమయున్నది. The perfect love of the Father. తండ్రి యొక్క పరిపూర్ణమైన ప్రేమ. Because a father's heart is with the same love for all his children. ఎందుకనగా తండ్రి యొక్క హృదయం తన బిడ్డలందరికీ ఒకే విధంగా ఉంటుంది. So that తద్వారా through the love of God, even the wicked will turn to God. దేవుని ప్రేమ ద్వారా దుష్టులైన చెడ్డవారు కూడా దేవుని వైపు మళ్ళుకొనెదరు. That's the love God is giving you. అటువంటి ప్రేమను దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. To love your family members even though they have done evil to you. మీ కుటుంబ సభ్యులు మీకు కీడు చేసినప్పటికీ అట్టి వారిని కూడా ప్రేమించునట్లుగా. To love the wicked people of the world even though they have spoken against you. లోకపరమైన దుష్ట ప్రజలు మీకు విరుద్ధముగా మాట్లాడినప్పటికీ వారిని ప్రేమించినట్లుగా. And to pray for వారి నిమిత్తం ప్రార్థించుటకును. Job prayed for his friends who criticized him. యోబు తనను విమర్శించిన స్నేహితుల కొరకై ప్రార్థన చేసి ఉన్నాడు. He prayed that their souls will be saved and their sins will be forgiven. వారి ఆత్మలు రక్షించబడాలని, వారి పాపాలు క్షమించబడాలని అతడు ప్రార్థన చేసి ఉన్నాడు. And God blessed him దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. and increased him వృద్ధి పొందింప చేశాడు. in double measure. రెండింతలుగా Removed his captivity. అతని చెరను విడిపించి ఉన్నాడు. Yes, that's the love God gives us. అటువంటి ప్రేమను దేవుడు మనకు అనుగ్రహిస్తారు. Perfect as our heavenly Father with God's love. దేవుని ప్రేమ చేత మన పరలోకపు తండ్రి మనల్ని పరిపూర్ణము చేస్తారు. When that love comes into ఈ you, ప్రేమ మీలోనికి వచ్చి ఉన్నప్పుడు miracles happen through మీ you. ద్వారా అద్భుత కార్యములు జరుగుతాయి. Many years చాలా ago, సంవత్సరముల క్రితం my father was invited to pray for the leader of a huge denomination who was dying. మా తండ్రి గారు చావుకు చేరువైన ఒక గొప్ప సంస్థ నాయకునికి ప్రార్థన చేయ నిమిత్తమై పిలువబడ్డారు. They said, your friend is dying, please come and pray for him. వారు చెప్పారు, మీ స్నేహితులు చనిపోతున్నారు, దయచేసి వచ్చి వారి కోసం ప్రార్థించండి అని అడిగారు. It was several years ago. అది చాలా సంవత్సరాల క్రితం. My father took a మా boat, నాన్నగారు ఒక పడవ ప్రయాణం చేశారు. then took another ఆ vehicle, తర్వాత మరొక వాహనం,
and went to that village. ఆ యొక్క గ్రామానికి వెళ్ళారు. And as he went there, ఆయన అక్కడికి వెళ్ళగానే a big crowd had gathered around the house of that great man of ఆ God. గొప్ప దైవజనుడి చుట్టూ అనేక మంది జన సమూహాలు గుంపుగా చేరి వచ్చారు. And pushing through the crowd, he went through the door where he was lying, dying. ఆ ప్రజా సమూహాలను నెట్టుకుంటూ తలుపు తీసుకుని ఆయన ఎక్కడైతే మరణ పడక మీద ఉన్నారో ఆ గదిలోనికి మా నాన్నగారు అక్కడికి వెళ్ళి ఉన్నారు. People were praying. ప్రజలు ప్రార్థన చేస్తున్నారు. My father knelt మా down. తండ్రి గారు మోకరించారు. They were praying with loud voices, వారు గంభీరమైన స్వరాలతో ప్రార్థన చేయించు ఉన్నారు. shouting hallelujah. హల్లెలూయా అని కేకలు వేస్తూ ఉన్నారు. My father could not pray. మా తండ్రి గారు ప్రార్థించలేకపోయారు. And he looked up to God. ఆయన దేవుని వైపునకు చూచారు. His spirit connected with the Holy Spirit. ఆయన ఆత్మ పరిశుద్ధాత్మతో అనుసంధానమైంది. And the love of God for his servant who was dying came upon him. చనిపోబోతున్న సేవకుని సంబంధించిన దేవుని ప్రేమ ఆయన మీదకు వచ్చి ఉన్నది. And as the Holy Spirit would be coming upon the servant of God, పరిశుద్ధాత్ముడు దేవుని సేవకుని మీదకు ఆ విధంగా రాబోతుండగా the people around would be shouting hallelujah, hallelujah in the flesh. చుట్టూరు ఉన్న ప్రజలందరూ కూడా శరీరంతో ఉన్న వారే హల్లెలూయా అని కేకలు వేస్తూ ఉన్నారు. That would disturb the presence of the Holy అది Spirit. పరిశుద్ధాత్మ సాన్నిధ్యాన్ని కలతపరుస్తుండేది. And he would go back. ఆయన తిరిగి వెళ్ళిపోయేవారు. This went on again and again. మరలా అలా జరుగుతూ ఉంది. My father requested that all these people would be asked to leave the room. మా తండ్రి గారు వారందరూ కూడా గది విడిచి వెళ్ళిపోవలసిందిగా వారికి విన్నవించారు. He said, I want to pray in silence. నేను మౌనంగా ప్రార్థన చేయాలని కోరుతున్నానని చెప్పారు. And they asked them to leave. అప్పుడు వారందరినీ వెళ్ళిపోమని తెలియచేశారు. But even though they would leave, they would open the door and peep inside to see what's happening and shout in the flesh. వారు బయట ఉండి తలుపు తీసి చూస్తూ శరీరముతో ఆ రీతిగా కేకలు వేయుచున్న వారి వలె అక్కడ తలుపు బయట ఉండి ఉన్నారు. When finally చివరిగా my father cried out to God మా తండ్రి గారు దేవునికి మొర్ర పెట్టారు. and said, Lord, give me the love, your love which resurrects people. ప్రభువా, ప్రజలకు పునరుద్ధానమును అనుగ్రహించే మీ ప్రేమను నాకు అనుగ్రహించండి. Not to condemn anyone here, Lord, ఇక్కడున్న ఎవరి మీద శిక్షావిధి పలకడానికి కాదు. but let your spirit of love fill me. మీ ప్రేమ ఆత్మ నన్ను నింపును గాక. And the Spirit of God rose up within him. దేవుని ఆత్మ ఆయనలో నుంచి అలాగున పైకి లేచారు. The love of God overflowed in him. దేవుని ప్రేమ ఆయనలో పొంగి ప్రవహించారు. And as he laid hands on the servant of God, ఆయన తన చేతులను దేవుని సేవకుని మీద ఉంచి ఉన్నప్పుడు the power of the Holy Spirit went upon him. పరిశుద్ధాత్మ శక్తి ఆయన మీదకు వెళ్ళింది. And the servant of God rose up. దేవుని సేవకుడు ఆ రీతిగా పైకి లేచాడు. His body was thrown out of the bed, ఆయన దేహం మంచం మీద నుంచి ఎగిరి పైకి లేచింది. completely healed. పరిపూర్ణమైన స్వస్థత. Completely healed. పరిపూర్ణమైన స్వస్థత. My friend, నా స్నేహితులారా, that's the power of love. అది ప్రేమకు ఉన్న శక్తి. Loving God, దేవునిని ప్రేమించుట, loving all people without condition or condemnation. షరతులు శిక్షావిధి పలకకుండా ప్రజలందరినీ ప్రేమించుట. That's the power that will work in you and through you to bring God's power to all people in the nation. దేశంలో ఉన్న ప్రజలందరికీ దైవశక్తిని తీసుకురావడానికి అట్టి శక్తి మీలోను మీ ద్వారాను పనిచేయును. Be perfect as your heavenly Father, filled with his perfect love. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణమైన ప్రేమ చేత నింపబడి ఉండులాగున మీరును పరిపూర్ణులై ఉండుడి. Secondly, God makes your way perfect. రెండవదిగా దేవుడు మీ మార్గమును పరిపూర్ణము చేయనయున్నారు. 2 Samuel 22:33. రెండవ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 33వ వచనము. God is my strength and power, దేవుడే నాకు బలమును, దేవుడే నాకు శక్తియు అయ్యున్నారు. and he makes my way perfect. ఆయన నా మార్గమును పరిపూర్ణము చేయును. Many times we wonder, how will my ways be? అనేక పర్యాయాలు నా మార్గాలు ఎలా ఉంటాయని ఆశ్చర్యపడుతూ ఉంటాం. Will I do the right thing? నేను సరైన కార్యం చేస్తానా? Will I be perfect in my ways? నేను నా మార్గాల్లో పరిపూర్ణంగా ఉంటానా? Will people respect me? ప్రజలు నన్ను గౌరవిస్తారా? Will I have success in all the ways that I walk in? నేను నడిచే మార్గములన్నీ నాకు విజయాన్ని, సాఫల్యతను అనుగ్రహిస్తాయా? Bible says God will make your way of your life perfect. దేవుడు మీ జీవిత మార్గములలో మిమ్మును ఆయన పరిపూర్ణము For చేయనయున్నాడు. this, in Romans 12:2 the Bible says, ఇందుకోసమై రోమా 12:2లో బైబిల్ ఏమని చెప్తుందంటే, God will make you walk in the way which is good, pleasing and perfect in the will of God. ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో తెలుసుకున్నట్లు ఆ మార్గములో దేవుడు నడిపిస్తారు. And the Bible ఇంకను says బైబిల్ ఏం చెప్తుందంటే, in Isaiah 26:3, యెషయా 26:3లో,
When you walk in the ways of God according to His will, there will be perfect peace in your life. దేవుడు తన యొక్క చిత్త ప్రకారం అట్టి వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడు దేవుడై ఉన్నారు. In Psalm 147 and verse 14, 147వ కీర్తన 14వ వచనంలో you will have borders with నీ peace, సరిహద్దులలో సమాధానం ఉంటుంది అని చెప్పారు. and God's satisfaction of God's blessings will be upon you. దైవ ఆశీర్వాదముల సంతృప్తి మీ మీద ఉంచబడుతోంది. And according to 1 Corinthians 10:30, మొదటి కొరింథీ పత్రిక 10:13 ప్రకారం when temptations come to you, శోధనలు మీ యొద్దకు వచ్చి ఉన్నప్పుడు God will provide a way of escape for you. దేవుడు తప్పించుకునే మార్గాన్ని మీకు అనుగ్రహిస్తారు. You'll be protected in your ways from the temptations of the world, temptations of the మీ devil. యొక్క మార్గములలో లోకపరమైన అపవాది యొక్క శోధనలన్నిటి నుంచి కూడా మీరు భద్రపరచబడి తప్పించబడతారు. And in Proverbs 16:7 the Bible says, సామెతలు 16:17 బైబిల్ ఏమని చెప్తుందంటే, when your ways please God as you walk in His will, even your enemies will be at peace with you. ఒకని నడత యెహోవాకు ప్రీతికరముగా ఉండి ఉన్నప్పుడు దేవుడు అతని శత్రువులను కూడా అతనికి మిత్రులుగా చేయనయ్యున్నారు. And according to Jeremiah 29:11, ఇర్మియా 29:11 ప్రకారం God will make you walk in the way of a hope with a wonderful future, దేవుడు అద్భుతమైన భవిష్యత్తును కలిగి నిరీక్షణ మార్గములో మిమ్మును పయనింప చేస్తారు. because you're walking in God's plan. ఎందుకనగా మీరు దేవుని ప్రణాళికలో నడుస్తూ ఉన్నారు. In Ecclesiastes 3:11, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో everything will be beautiful, అన్నీ కూడా సౌందర్యవంతంగా ఉంటాయి. and everything will happen on time in a beautiful manner in your life, in your family, in everything that you మీ do. జీవితంలో మీ కుటుంబంలో మీరు చేయు ప్రతి పనిలో సమస్తమును సరైన సమయానికి సౌందర్యవంతంగా జరుగుతాయి. Many years చాలా ago, సంవత్సరాల క్రితం a dear couple celebrated their 25th wedding anniversary several years ago. చాలా సంవత్సరాల క్రితం ప్రియమైన దంపతులు ఒకరు వారి యొక్క 25 సంవత్సరాల వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొని ఉన్నారు. And the wife narrated her life ఆ story. యొక్క భార్య తన జీవిత గాథ ఈ విధంగా చెప్పారు. A family came to see her. తన యొక్క కుటుంబం వారిని చూడడానికి వచ్చినప్పుడు She was not greatly beautiful. ఆవిడ గొప్ప సౌందర్యవంతురాలు కాదు. She was not light skinned. She was a little ఆమె dark. మంచి రంగు కూడా కలిగి ఉండేది కాదు. But yet they said, we will give our son in marriage to you. అయినప్పటికీ మా కుమారుని వివాహంలో మీకు ఇస్తామని వారు తెలియచేశారు. But after finalizing everything, at the last moment they backed off. అయితే అన్నీ కూడా చివరి వరకు వచ్చిన తర్వాత వారు వెనకంజ వేశారు. You know how the news goes మీకు everywhere. తెలుసు కదా ఇక అన్ని దిక్కులకు ఆ వార్త ఎలా వెళ్ళిపోతుందో. She was so heartbroken. ఆవిడకి ఎంతో గుండె బ్రద్దలైపోయింది. When suddenly a lady came to their house అకస్మాత్తుగా ఒక స్త్రీ వారింటికి వచ్చారు. and talked to her, వారితో మాట్లాడారు. talked to her parents, తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు. and said, I have a son మాకు ఒక కుమారుడున్నారు, who always follows what I guide him to do. ఎల్లవేళలా నేను నడిపించిన విధంగా చేస్తూ ఉంటాడు. I want to take you as a bride for my son. కనుక నిన్ను మేము మా కుమారునికి వధువుగా తీసుకుంటామని చెప్పారు. And she said, ఇంకా ఏం చెప్పారు అంటే, suppose your son says no after you have finalized everything, what would happen to me again? ఒకవేళ మీరు అంతా చేసిన తర్వాత మీ కుమారుడు కాదు అంటే మరి అప్పుడు నాకు ఏం కావాలి అని అడిగారు. The mother said that would never happen. తల్లిగారు అన్నారు, ఎప్పుడు అలా జరగదు. And the day of the marriage came. వివాహ దినము రానే వచ్చింది. The son came. ఆ కుమారుడు వచ్చేశారు. He was a central government official అతడు కేంద్ర ప్రభుత్వ అధికారి, living in Delhi. ఢిల్లీలో నివాసం చేస్తుంటారు. And as he came in, అతడు లోనికి రాగానే they were about to be married in a few seconds. కొన్ని క్షణాల్లో వారికి వివాహం జరిగించబడబోతుంది. When she saw him, ఆవిడ అతను చూడగానే she was surprised. ఆవిడ నిర్ఘాంతపోయారు. He was so fair, అతడు చాలా అందంగా ఉన్నాడు, so majestic, చాలా మహిమవంతంగా ఉన్నాడు, and he had a loving nature. అలాగే ప్రేమించే తత్వం కూడా ఉంది. He came ఆయన వచ్చారు, and got married to her. వారికి వివాహం జరిపించబడింది. And she said, ఆవిడ ఏమన్నారంటే, he has never offended me at any time. ఎప్పుడు కూడా అతడు నన్ను అభ్యంతరపరచలేదు, Never spoken harshly to me. ఎప్పుడు నాతో కఠినంగా మాట్లాడలేదు. Truly, it's good that the earlier marriage was stopped. నిజంగా ముందు అనుకున్న సంబంధం కోల్పోవడం మంచిదయ్యింది. I have a wonderful, handsome saint of God as my husband. నాకు అద్భుతమైన అందమైన దేవుని భక్తుడు నేను భర్తగా కలిగి ఉన్నాను అని చెప్పారు. God's ways are perfect. దేవుని మార్గాలు పరిపూర్ణమైనవి. He will perfect everything concerning. ఆయన మీ గురించి సమస్తాన్ని పరిపూర్ణం చేస్తారు. His ways are perfect. ఆయన మార్గములు మీ కోసం పరిపూర్ణమైనవి. He will perfect everything. ఆయన సమస్తమును పరిపూర్ణం చేస్తారు. And thirdly, మూడవదిగా
The Bible says బైబిల్ ఏమని చెప్తుందంటే in 2 Corinthians 12:9, 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో, in your weakness మీ బలహీనత యందు God's strength will be perfect. దేవుని బలము పరిపూర్ణమగుచున్నది. God's strength will come when you are weak and broken totally. మీరు బలహీనంగా పూర్తిగా బ్రద్దలైపోయినట్టుగా ఉన్నట్టి సమయములలో And perfect everything in your దేవుని body. బలం వచ్చి మీ దేహములో సమస్తాన్ని పరిపూర్ణం చేస్తుంది. Not only in your body, మీ దేహములోనే కాదు, but through you He will perfect everything in the lives of others through signs, wonders and miracles of healing. మీ ద్వారా ఇతరుల జీవితాల్లో అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, స్వస్థత కార్యాలు జరిగించడం ద్వారా. Mark 16:20. మార్కు సువార్త 16:20. The disciples of Jesus went everywhere and preached Jesus, and the Lord went with them, confirming their word with signs, wonders and miracles. యేసు యొక్క శిష్యులు ప్రతి ప్రాంతానికి వెళ్ళి యేసు యొక్క సువర్తమానంను బోధించినప్పుడు ప్రభువు వారితో కూడా వెళ్ళి వారు చెప్పిన మాటల ప్రకారం అద్భుత కార్యాలు జరిగించి వార్తను స్థిరపరిచారు. The Lord perfected their word, following it with signs, wonders, miracles of healing. అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, స్వస్థతలు జరిగించడం ద్వారా ప్రభువు వారి యొక్క మాటను ఆయన స్థిరపరిచి ఉన్నాడు. The Lord will do miracles and deliver you. ప్రభు మీకును అద్భుత కార్యములను జరిగించి విడుదలను గ్రహించును. He'll do miracles through you and perfect everything in the lives of others. ఆయన మీ ద్వారా అద్భుత కార్యములను జరిగించి ఇతరుల జీవితాల్లో పరిపూర్ణతను అనుగ్రహించువాడై ఉన్నారు. Just a few days ago, కొన్ని రోజుల క్రితమే a young girl came and testified in Bethesda Prayer Center recently. ఇటీవల కాలంలోనే ఒక యవనస్తురాలు బెతెస్దా ప్రార్థనా కేంద్రానికి వచ్చి ఈ రీతిగా సాక్ష్యం ఇచ్చారు. She was affected by COVID. ఆవిడకి కోవిడ్ వచ్చింది. Not once, ఒకసారి కాదు, 3 times. 3 పర్యాయములు వచ్చింది. As a result, she was afflicted with a stroke. తత్ఫలితంగా పక్షవాతం రావడం జరిగింది. She couldn't walk properly, ఆవిడ సరిగ్గా నడవలేకపోతున్నారు. and her whole side was affected. దేహంలో ఒక వైపు భాగము చచ్చుబడిపోయింది. She couldn't talk. ఆమె మాట్లాడలేకపోతున్నారు. So much agony. ఎంతో ఆవేదన. And she was brought to Bethesda Prayer Center. ఆవిడను బెతెస్దా ప్రార్థనా కేంద్రానికి తీసుకుని వచ్చారు. And the prayer intercessor there అక్కడున్న ప్రార్థనా విజ్ఞాపనకర్తలు loved her like her own daughter and prayed and comforted her. తమ సొంత కుమార్తె వలె ఆమెను ప్రేమించి ప్రార్థించి వారిని ఆదరించారు. She was comforted. ఆమె ఆదరించబడ్డారు. But when she went back, అయితే తిరిగి వెళ్ళినప్పుడు one of her friends sent a link to one of my messages. నా వర్తమానాల్లో ఒక వర్తమానం యొక్క లింక్ను వారి స్నేహితులు పంపించారు. As she was watching the message through the phone, ఆవిడ ఫోన్ ద్వారా ఆ యొక్క వర్తమానాన్ని ఆలకించుచూ ఉన్నప్పుడు suddenly I said, Hepzibah, అకస్మాత్తుగా నేను చెప్పాను, హెప్సిబా, God's comfort is coming upon you. దేవుని ఆదరణ మీ మీదకొచ్చేయిచున్నది. His power is coming upon ఆయన you. శక్తి మీ మీదకొస్తోంది. God is delivering. దేవుడు మీకు విడుదలను గ్రహిస్తున్నారు. Instantaneously the power of God came, వెంటనే దేవుని శక్తి వచ్చేసింది. healed her ఆమెను స్వస్థపరిచింది. totally. పరిపూర్ణమైన స్వస్థత. She is able to walk normally, ఆవిడ సహజ సిద్ధంగా ఇప్పుడు నడవగలుగుతున్నారు. speak normally, సహజ సిద్ధంగా ఇప్పుడు మాట్లాడగలుగుతున్నారు. 100% perfect. 100% పరిపూర్ణంగా ఉన్నారు. Even doing a business now. వ్యాపారం కూడా చేస్తున్నారు ఇప్పుడు. That's what God wants to do for you and through you. దేవుడు మీ కొరకును మీ ద్వారాను అలాగున చేయనయ్యున్నారు. This is the Lord who perfects everything for you. మీ కోసం సమస్తాన్ని పరిపూర్ణము చేయు దేవుడు ఆయన. Father, తండ్రి, I commend thy son, thy daughter to your care. మీ కుమార్తెను కుమారుని మీ జాగ్రత్తకు అప్పగించుచున్నాను. Perfect everything in their life. వారి జీవితాల సమస్తాన్ని పరిపూర్ణం చేయండి. Make them perfect like Jesus. యేసువలే వారిని పరిపూర్ణం చేయండి. Let their ways be perfect and let them have all the peace, protection and the favor in the world. వారి మార్గములన్నీ పరిపూర్ణమై ఈ లోకములో శాంతి, సమాధానం, అనుగ్రహము వారు కలిగి ఉండాలి. Make everything beautiful in their life. వారి జీవితాల్లో సమస్తాన్ని సౌందర్యవంతంగా చేయండి. And Father, I pray that you will use them mightily to bring your perfect power of miracles to others and experience it in their life too. ఇతరుల కొరకై మీ పరిపూర్ణమైన శక్తిని వినియోగించి అద్భుత కార్యాలు జరిగించడం ద్వారాను వారి జీవితాలను అనుభూతి చెందడం ద్వారాను వారికి పరిపూర్ణత అనుగ్రహించండి. I command them to be healed in Jesus' name. యేసు నామములో వారు స్వస్థపరచబడవలెనని ఆజ్ఞయించుచున్నాను. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.